అధికారం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నీకేదో వ్యాపారము లేదా నీకేదో ఉపాధి ఏదో నీకంటూ ఒకటి దొరికింది, దేవుడు కృపతో ఇచ్చాడు. జనం కాదుగా నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు, నిన్ను నడిపిస్తుంది దేవుడు, ఇంతవరకు నీ మనుగడ సాగుతుందంటే దేవుడు. అంతా దేవుడు కదా. జనములకు భయపడనేలా, జనములను గురించి ఆలోచించనేలా, దాన్ని బట్టి పిరిగి బారనేలా, కృంగిపోనేలా, కలత చెందనేలా, దిగులు నొందనేలా, ఏడవనేలా. సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కుట్రలు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తా కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనవాడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది, పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు. మరి సైతాను దయ్యాలకు రాజు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు, మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు క్యా కర్తే హై భాయ్, బోలో క్యా కర్తే, కుచ్ భీ నహీ కర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు. పెద్ద పనికి మనం పూనుకున్నాం, అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో అని భయపడడానికి దాస్యపాత్మను పొందామా, దత్తపుత్రాత్మను పొందాం. నాన్నకు చెప్దాం సమస్తం, నాన్నకు అప్పచెప్దాం. వాడు ఎక్కడ కదిలిన వాడు ఒక తొక్కు దొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా. వాడు ఆటలు వాడు ఆడుతుంటే, వాడు నాటకాలు వాడు వేస్తుంటే నాన్న చూస్తా కూర్చుంటాడా? నాన్న చేతగానోడా, చేవలేనోడా? చంపినా సావులేనోడు మన నాన్న. రోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి. కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడొద్దు. ఆయన దగ్గర మనకు చనువు ఉంది, స్వతంత్రత ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు. భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు దేనికి బెండ్ అయ్యావో దాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కనుక దేనిని లెక్క చేయవద్దు. జబ్బా, అప్ప, మనుషుల అధికారాల, పై అధికారి, కింద అధికారి, ఎవరిని కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవి అంతవరకే. కానీ అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమన్నా అయితే అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసాయి. అసలు హవ్వ విషయంలో వాడుకున్నంత ప్రేమ, భారం, బాధ్యత, మమత, ఆప్యాయత, అనురాగం దేవుడికి లేదు, భర్తకు కూడా లేదు అన్నంత పిక్చర్ ఇచ్చాడు. అమ్మా, నీ దగ్గర కూడా కొంతమంది వచ్చి పట్టించుకోవట్లేదా నిన్ను? చాలా బాధగా ఉంది నీ విషయం తలుచుకుంటేనే. ఎట్లా ఉంటున్నావు నువ్వు? అసలు నీ గురించి నాకు చాలా దిగులుగా ఉంది. నిన్న నేను చూశాను, నువ్వు అన్నం తినలేదు కదా నిన్న. మీకు ఎలా తెలుసు అంటే నాకు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక లోపల వీణలు, నా మదిలో మ్రోగెను సితారలు. అసలు నా ఫేస్ చూసే గుర్తుపట్టేస్తున్నాడు నేను తినలేదని. అబ్బా, ఇతనికి ఎంత ఇంట్రెస్ట్, ఇతనికి ఎంత శ్రద్ధ, నా విషయంలో ఎంత బాధ్యత. పిచ్చిమోహన్ దాన, నేను బుక్ చేయడానికి ఎన్ని బిస్కెట్లమ్మా, బిస్కెట్లు రా తల్లి. ఆ లౌక్యం తెలుసుకొని మోసం చేస్తున్నాడమ్మా. నీలాంటి వాళ్ళని చాలామందిని ఫ్రాడ్ చేశాడు వాడు. ఎందుకు మోసపోతావు తల్లి? కాస్త తెలిసినా తెలియకపోయినా ఆప్యాయత, అనురాగం ప్రదర్శించడం తెలిసినా తెలియకపోయినా నీకు దేవుడిచ్చిన భర్త గొప్పోడమ్మా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులకి
ఎవరో నాలాంటోడు తగులుతాడుగా, వాడికి చెప్పేవాడు ఆ మాటినన్నా మార్చుకుంటాడుగా, నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడుగా. ఆ దినం వచ్చిందాకా కొంచెం ఓపిక పట్టమ్మా, తప్పటడుగు లేవాకమ్మా, దెబ్బతింటా. ఆ దుర్మార్గుడు చెప్పిన అబద్ధాలు నమ్మింది, మోసపోయిందమ్మా, నాశనాన్ని తెచ్చుకుంది, మానవ జాతి మొత్తానికి మరణాన్ని తెచ్చిపెట్టిందమ్మా. భయము అన్నదే లేకుండా బ్రతికిన మానవ జాతికి భయాన్ని రుచి చూపించిందమ్మా స్త్రీ తప్పటడుగు. ఎందుకురా ఊరికనే 4 మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతావు? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? రాస్తాడు, నువ్వు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను, నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను, దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అవునో కాదో ఏ సంగతి చెప్తే, అవునంటే నీ కోసం బ్రతుకుతా, కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది, వసే చూడు ఏమంటున్నాడో, చచ్చిపోతా అంటున్నాడే. పాపం ఎందుకే వాడిని అంత ఏడిపిస్తావు? ఓకే చెప్పవే. ఈ సైతాన్ ఉంటుందిగా పక్కన, ఇంకో సైతాన్ ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటుంది, ఆ సైతాన్ చెప్పిద్ది ఈ సోద్దానికి, నమ్ముద్ర తల్లి మాయ. తెలుసా మీకు? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, ఆకాశి మోకల స్నేహాలే నీకు పురులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, ఆకాశి మోకల స్నేహాలే నీకు పురులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే పురులే చెరలమ్మా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా. ఆగు, నూకలంటే ఏంది? వాడు నీకేసే బిస్కెట్లు, నీ ఆకలి తీర్చే కాదమ్మా, నీకు ఉరేయటానికి. పక్షులకు గింజలు చల్లుతాడు ప్రేమతోనా, చిక్కితే మెడ తీసి గుండెలో ఒక పోటు పొడిచి మంటల్లో కాల్చి పీస్ కింద తినటానికి. అంతేగాని ప్రేమ ఉండి చల్లుతాడా గింజలు? గద్దించినోడల్లా శత్రువు కాదు, గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు. నిద్రమోహం దానా అన్నీ నాను, ఎందుకనాలే నిన్ను నిద్రమోహం అని? నువ్వు చురుకైన దానివి, తెలుసుకుంటాం. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. నిజమా కాదమ్మా? నిజమా కాదా? మీరు తలకాయ ఊపుతారు, వాళ్ళు కదా, మీరు కదా చెప్పాలి. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. మెసేజెస్, ఇన్స్టా మెసేజెస్, పర్సనల్ వీడియోస్, ఇన్స్టా ప్రైవేట్ అకౌంట్. నాకే తెలుసు, ఎవరికి తెలియదు. తీసుకో, నువ్వే తీసుకోకుంటా.
వేసుకో. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. వీడు తప్పు చేస్తేనేమో వాడు మామూలు చురుకు కాదురా నాయన, పెద్ద పనోడు రావడం. వీడు తప్పు చేసి వీడికి ఘనత. అదే తప్పు స్త్రీ చేస్తే పాపిష్టిది, పతిత, కోలాత, వ్యభిచారిణి, వేశ్య, చాలా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, తీరదే చెల్లెమ్మా. మరి ఇప్పుడు ఏ ప్రేమ అన్నా నాకేదో ప్రేమ కావాలి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని, అరే సిలువ సన్నివేశం వేయొచ్చు కదరా. ఏ సైన్ చూపించండి రా, ఏ సైన్ చూపించండి రా. ఒక్క హృదయమైనా కనెక్ట్ అవుతారా, మీకు దండం పెడతా. కనీసం మంచి సన్నివేశం మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు అన్న కొద్దిగా ఆయన చూపించండి రా, ఆ సన్నివేశం చూపించండి రా. కఠిన పాషాణాలు కరుగుతాయి రా. ఉంటారు కొంతమంది, ఎక్కువ మంది ఉండరు, అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయి అభావసుపాలైన పురుషులు లేకపోలేదు. అలాగే సొంత శరీరానికి సంబంధించిన ఆలోచనలతో అపేక్షించి స్త్రీని ఫ్రాడ్ చేసి అన్ని విధాలా ఎఫెక్ట్ చేసే పురుషులు లేకపోలేదు. అందుకే స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను, నీ బలము అదే, నీ బలహీనత అదే. ఇతరుల ఎడల నువ్వు చూపించే ప్రేమ, ఆసక్తి, ఆప్యాయత, అనురాగం అవతలి వాళ్ళని నిన్ను కోరుకునేలా చేస్తే, ఇతరులు నీకు అవి చూపిస్తే నువ్వు కూడా దానికి బానిస అవుతావు. మర్చిపోవద్దు ఈ విషయం. మనందరం కలిసి బానిస అవ్వాల్సింది ఒక్కడికే, నిజమైన ప్రేమికుడు యేసయ్య. అదే ఒరిజినల్. నీకు అంత ఫేక్ అని గుర్తుపెట్టుకోండి, అంత టెంపరీ, తాత్కాలికం. ఒకవేళ ఒరిజినల్ అనిపించినా ఆ బంధం ఆట్టే కాలం నీకు కొనసాగదు కదా. ఇక్కడ ఎందుకు ఫ్లాట్ అయిందంటే, హవ్వ గురించి వాడికున్నంత ఇంట్రెస్టు, వాడికున్నంత ఆసక్తి, వాడికున్నంత శ్రద్ధ అటు దేవుడికి లేదు, ఇటు భర్తకి లేదు. అనిపించాడు వాడు, అందుకు మోసపోయింది. ఆ పండు ఇక్కడ ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే, ఫలానా తినొద్దు అన్నాడంటే ఎందుకు తినొద్దు అన్నాడు? ఎందుకో నాకు తెలుసు. ఆ పండు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, మీరు తనంతటి వాళ్ళు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా గొప్పవాళ్ళు అయిపోతారు. దేవుణ్ణి చూస్తున్నారు, ఆయన దూతలను చూస్తున్నారు కదా, వాళ్ళకంటే తక్కువ ఉన్నారు కదా మీరు. అది తింటే మీరు కూడా వాళ్ళకంటే బెటర్ అయిపోతారు మీరు. అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ నేనంటే ఇతనికి, అసలు మా బాగు కోసం, మా క్షేమం కోసం, మా మంచి కోసం ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అని దెబ్బకి ఫ్లాట్ అయిపోయింది చూడు. ఇది 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 తరతరాలుగా జరుగుతుంది ఇదే. అప్పుడేం చేసింది? తీసుకొని తింది, భర్తకు కూడా ఇచ్చింది. తను తిన్నప్పుడు అనుకుంది, నేను ఇప్పుడు దేవతలా మారిపోతానని. ఏం మారలా. ఒకవేళ హస్బెండ్కి కూడా ఇస్తే, ఆయన కూడా తింటే ఇద్దరికి ఒక్కసారిగా మారిపోతాం గెటప్ అనుకుంది. ఆయన కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు, ఏం మారలా. తర్వాత ఒకరినొకరు చూసుకొని, మనం ఏంది ఇలా ఉన్నాం చండాలంగా,
చీచి అనుకుంటూ పోయి అంజూరు పాకులు తీసుకొని కట్టేసుకున్నారు. ఏదో అవుతామంటే ఏదో అయిందని, అంటే దేవతం చేయబోతే దయ్యం అయిందన్నట్టు మారిపోయింది. అర్థమైపోయింది, అరే మోసపోయానే. ఏదో ఊహించుకుంది, తిన్నది, కానీ తిన్న తర్వాత అది జరగల. అప్పుడు అర్థమైంది, అయ్యో మోసపోయాను అని. వాడిని అడిగింది, నేను దేవతలం అవుతామన్నావు, దేవుళ్ళలాగా అవుతామన్నావు, ఏదో అయిపోతామన్నావు, ఏమి ఆన్సర్ లేదేంటంటే అడేం మాట్లాడట్లా. అవుతారు ఖచ్చితంగా అవుతారు, టైం పట్టిద్ది, అవుతారు అని ఉంటాడు నాకు తెలిసి. ఈలోపు ఆయన వచ్చాడు. కడుపు మండిపోయి ఉంది, రగిలిపోతుంది. మోసపుచ్చుతావా నన్ను? ఇంత మోసం చేస్తావా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే వాడేం మాట్లాడట్లా. అప్పటిదాకా మాట్లాడిన సర్పం మౌనం అయిపోయింది. ఇక రానే వచ్చాడు. అది ఆదామా నీవెక్కడా అన్నాడు. ఆ స్వరం వినగానే ఇద్దరు పరారు. తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. మీరు చెప్పండి, దిగంబరిగా ఉన్నాడా, అంజూరు పాకులు కట్టుకున్నాడా? చదవండి. అక్కడ ఏముంది? అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నారనే మాట తర్వాత ఉంటుంది చూడండి. 3:7 అట చూడు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిది. అదిగో, అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. మరేమన్నాడు? దిగంబరింది అన్నాడు. కచ్చడాలు చేసుకున్నా కూడా సిగ్గుగానే ఉంది. దేవుని ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక దిగంబరి కానీ ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడ్డట్టు దేవుని ముందుకు పోవటానికి సిగ్గు అయిపోయింది ఆదాముకి. అందుకే నేను దిగంబరిగా ఉంటిని అన్నాడు. ఇట్లా దిగంబరి, అట్లా కూడా దిగంబరి. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? వద్దన్న పండు తిన్నావా అంటే ఆయన స్త్రీ మీద చెప్పాడు, స్త్రీ ఏమో సర్పం మీద. మొత్తం నిజాలే. స్త్రీ ఆయనకి తీసుకొచ్చి ఇచ్చింది, ఆయన తీసుకొని తినలా, నిజమే అది. అలాగే సర్పం ఫ్రాడ్ చేసింది, కానీ వెంటనే గుర్తుపట్టింది. అది గొప్ప విషయం. వెంటనే ఆమె గుర్తుపట్టింది, అయ్యో నేను మోసపోయాను, నన్ను ఇది మోసం చేసిందని గుర్తుపట్టి. కొంతమందికి ఒక పక్క మోసపోతన్నా సిగ్గురాదు, ఒక పక్క వాడు గ్యాంబ్లింగ్ చేసుకుంటా వస్తున్నా సరే బలిపెలగదు. పురుషుల్లో ఉన్నారు ఈ టైప్ వాళ్ళు, స్త్రీలలో కూడా ఉన్నారు. నేను చెప్తున్న జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఈ శుభవేళ ఎందుకు పలికిస్తున్నాడు? ఈ హెచ్చరిక మాటలు జాగ్రత్త. తీయని మాటలకు మునగ చెట్లు ఎక్కిపోయి అక్కడి నుంచి విరిగి నడుము ఎరగొట్టుకోవద్దా, కొమ్మలు ఇరిగిపడి. తెలివిగా ఉండండి, వివేచన కలిగి ఉండండి. ప్రతిదానికి దేవుని ముందుకు రండి. సరైన ఆలోచన, సరైన గైడెన్సీ ఆయన దగ్గర నీకు దొరికింది. సరైన మమత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వీటన్నిటికీ నిలయము నా యేసయ్య. దేవునికి మహిమ. స్త్రీలారా మళ్ళీ చెప్తున్నాను, మోసపోవద్దు. స్త్రీ మోసపోయి అపరాధములో పడింది. మరి ఆదాం ఎందుకు మోసపోలా? ఆదాం దగ్గరికి పోయి ఒక పురుషుడు ఆదాము కోసం ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడితే ఫ్లాట్ అవలా ఆదాం. తింటే నువ్వు దేవత అవుతావు, దేవుడు అవుతావు, తింటే నీకు మహిమలు వస్తే నువ్వు కూడా అలా ఉంటావుండే. పోరా, నాకు తెలుసు కానీ ఇవన్నీ నువ్వెవడెవరు నాకు చెప్పడానికి? అసలు ఇవన్నీ నా మహిమ సంగతి నన్ను సృష్టించిన వాడికి తెలుసు, నీకేం తెలుసు? నువ్వెవడు అసలు? నువ్వు సర్పంలాగా ఉండు. నీ నేలమని నన్ను దేవుడు నియమించాడు, కానీ నన్ను నేలమని, నన్ను కమాండ్ చేయమని, నాకు ఆలోచనలు చెప్పమని నేను నియమించాడా? వెళ్ళా అని ఉంటాడు ఆదాము. అందుకే ఆదాము మోసపరచబడలేదు అనుంది లేఖనంలో. కానీ స్త్రీకి ఫేవర్గా మాట్లాడి, స్త్రీకి తన పట్ల శ్రద్ధ ఉన్నట్టు మాట్లాడి నటిస్తే ఆటోమేటిక్గా ఫ్లాట్ అయిపోయి వాడు చెప్పిన పని చేసింది. ఆ పని ఎంత ప్రమాదమైందంటే ఆ ఒక్కరోజు ఆ ఒక్కదాంతో పోలేదు, తరతరాల మానవ జాతిని ఈనాటి వరకు అదే పాపం వెంటాడుతానే ఉంది ఈ శరీరంలో. అయ్యలారా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జీవితానికి ఉపయోగపడతాయి. అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి కనుక చాలా జాగ్రత్త.
నీ భార్యను నువ్వు ప్రేమతోనే గెలవగలవు కానీ మరి దేంతోనూ గెలవలేవు. మమతానురాగాలే ఆమెకు చాలా ముఖ్యం. ఎందుకంటే వాటికి కనెక్ట్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ ఆమెలో పెట్టాడు. అది ఆమె ఎరిగి, ఇప్పుడు బాబా నేను ఊరికే ఫ్లాట్ అవుతానన్న సంగతి దేవుడు నాకు ముందే చెప్పాడు. మమత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే వాటికి నేను బలహీన పడిపోతాను. ఇది నా వీక్నెస్, ఇది నా శరీరంలోనే ఉంది అనేది ఎరిగి మీరు వివేచన గలవారు అవుతారని ఇంతసేపు చెప్పాను అక్కాయ్. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. థ్యాంక్స్ అక్కాయ్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నన్ను కూడా నమ్మొద్దు అక్కాయ్. అందరూ వేరు, చాలేమన్న వేరు అని అన్నది అక్కాయ్. వీడు జంటే అక్కాయ్. నువ్వు జంటువైనా దైవజనుడు అన్నా ఆయన దైవజనుడు లాగే చూడక్కాయ్. హద్దుందక్కాయ్, అంతవరకే. అంతమించి ఏదో ఇక నీ విషయంలో నేనేదో బాధ్యత వహిస్తానని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. అర్థమైందా? నేనే ఒకరి మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నా. అర్థమైంది? నేనెవరికి ఆధారంగా లేను. నేను ఒకని మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ ఒకడు నా యేసయ్య. పురుషుడైన స్త్రీ అయిన అందరము ఏకమై ఆధారపడవలసిన మన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. దేవునికి మహిమ. అందుకే ఎప్పుడు నేను ఆయనే 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 అని చూపించేది. అందుకు ఎవరు అది ఎవరి మీద ఆధారపడదామా? ఫలానోళ్ళు ఉన్నారులే అనే భరోసా ఉంచుదామా? నీ మీద నేను ఉంచొద్దు, నా మీద మీరు, అందరం కట్టుకొని ఇప్పుడు భయం దగ్గరకు వద్దాం. టైం అయిపోయిందిగా. ఈ పునాదిలోనే అయిపోతుంది నా టైం అంతా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అన్నీ ముఖ్యమైనయే. ఈ భయం అనేది శిక్ష అన్నాడు, దండనతో కూడినది. పవిత్రమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదన్నాడు. అసలు భయం ఫస్ట్ లేదు, ఫస్ట్ ప్రేమే ఉంది ఆదాం హవ్వలకి దేవుని ఎడల. కానీ తప్పు చేసినప్పుడు భయం వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? భయపడిన వాళ్ళని త్రోసేలా దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళ క్షేమం కోరే తోటలోంచి బయటికి పంపించాడు. పాపం చేశారు, తోటలోనే ఉంటే మళ్ళీ ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిని పాపులుగానే ఇక చావు లేకుండా బతుకుతారు, నరకయాతను అనుభవిస్తారని ప్రేమ కలిగిన దేవుడు ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోకుండా ఖడ్గ జ్వాలను కెరూబుని కాపలా పెట్టి ఆదాం హవ్వల్ని బయటికి పంపించాడు. బయటికి పంపించి వదిలేలేదండి, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానుకోలా చేస్తానే ఉన్నాడు. అంతేకాదు, దిగంబర్లుగా ఉన్న వాళ్లకు పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణ ఆయనే జరిగించి ఒక జంతువుని వారి స్థానంలో బలిచ్చి ఆ జంతు చర్మాన్నే వాళ్ళ దేహానికి సిగ్గు కప్పటానికి ఒక వస్త్రంగా డిజైన్ చేసి వారికి తొడిగించి తోట నుంచి వెలుపలికి పంపించాడు. అంటే దేవుడు వాళ్ళని వెలేశాడా? పోనీ చంపేశాడా? చంపను లేదు, వెలివెయ్యను లేదు. బయటకు పంపించింది ఎందుకంటే వాళ్ళ క్షేమం కోరి. మీరు చెప్పండి, తోటలోనే ఉంటారు, ఇప్పుడు మంచి చెడులు తెలిసింది కనుక జీవవృక్ష ఫలం తెలిసిద్ది, పోయి తీసుకొని తింటారు. జీవవృక్ష ఫల పండు తీసుకుంటే ఏం జరిగిద్ది? ఇక చావు ఉండదు, నిరంతరం బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? పాపులుగా బ్రతుకుతారు. పాపం వల్ల వచ్చు జీతము శాపము, వేదన, దుఃఖము, కన్నీరు. మరి దుఃఖం, వేదన, శాపం, బాధ వీటన్నిటితో యుగయుగాలు బ్రతకడం అవసరమా? అందుకే దేవుడు ఏం చేశాడంటే
ఏ పండు తిని పాపం తెచ్చుకున్నారో ఆ పాపంతో నిండిన ఆ శరీరము మరణమగునట్లు మరణాన్ని అనుమతించి మహిమ శరీరాన్ని ఇచ్చి ఆ తర్వాత శాశ్వతత్వాన్ని ఆపాదిస్తున్నాడు. దేవుని ప్రతి చర్యలోనూ ప్రేమ నిండి ఉంది బిడ్డలారా. నా తండ్రి ప్రతి కార్యములోనూ ప్రేమ ప్రేమ ప్రేమే అగపడిద్ది. అలా కాకుండా అంతును వదిలేస్తే ఇప్పటికీ ఆదాము ఉండేవాడు, కానీ యాతన పడతా ఉండేవాడు. పాపంలో ఉన్నాడు కదా, పాపం పొందాడు కదా, దానివల్ల ఫలితాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఇప్పటికీ హవ్వ ఉండేది, కానీ చాలా వేదన పడతా ఉండేది. కాబట్టి దేవుడు ప్రేమతో వాళ్ళని బయటికి తీసుకొచ్చి మరణం కూడా ప్రేమతోనే ఇచ్చి ఆ మరణం ద్వారా శరీరానికి ముగింపునిచ్చి తర్వాత అదే ఆత్మకు మళ్ళీ మహిమ శరీరాన్ని ఇచ్చి తనతో పాటు యుగాలు ఉండే ఛాన్స్ ఇచ్చాడు. చేసిన పాతకాలకి పాపాలకేమో తన ప్రియ కుమారుని రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేసి సమస్యలన్నిటికీ ఆయనే ఒక ముగింపు పలికాడు. ప్రేమతో. దేంతో? ప్రేమతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ భయం దగ్గరకు వద్దాం. జీవము గల దేవుని యొద్దకు నీవు రాక మునుపు, ఆయనను నువ్వు ఎరుగక మునుపు భయములో నువ్వు ఉంటే అది న్యాయమే. ఎందుకంటే రక్షకుడు నీకు తెలియదు, ఆయన చేసినవేంటో నీకు తెలియదు, ఆయన ఎలా ఉన్నాడో నీకు తెలియదు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తరువాత ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు నీకు ఆయన ఎడల ప్రేమ కలుగుద్ది. విను బాగా. ఇక రెండు ముక్కలు సింపుల్గా చెప్పేస్తాను. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రేమను నువ్వు ఎరుగుట ద్వారా నీవు ఆయనను ప్రేమించడం మొదలు పెడతావు. ఇక ప్రేమించడం ఎప్పుడైతే మొదలు పెడతావో పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనుంది. ఇక రెండిటికి భయపడవు నువ్వు. ఒకటి, పరిస్థితులకు భయపడవు. రెండవది, ఆయన ఎదుటకు పోవటానికి భయపడవు. ఎందుకు? ఆయన ఎవరో నీకు అర్థమైంది. ఆయన చేసేవన్నీ నిన్ను ప్రేమించి నీ మేలుకే చేసిన మంచి ప్రేమగల తండ్రి అని నీకు అర్థమైంది. ఎంత నీకు అర్థమైద్దో అంత దగ్గరగా కలుగుతావు ఆయనకు భయము లేకుండా. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి అన్న వచనం బైబిల్లో ఉందని మీకు తెలుసా? ఆదాం పాపం చేసినప్పుడు భయపడ్డాడు. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి విమోచింపబడిన మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. మనలో ఉన్న ఆత్మ ఎవరో తెలుసా? దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే దేవుని పరిశుద్ధాత్మ. ఎక్కడుందా వచనం? మరలా భయపడుటకు మనము, రోమాపత్రిక ఏమండి, అది కాదు నాన్న రిఫరెన్స్ అది కాదు. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. 8వ అధ్యాయం 15వ వచనం. అది చదువు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అదండి మన ప్రస్తుత పొజిషన్. దేవుని ముందుకు రావడానికి నీకు భయం వద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయన ముందుకు రావచ్చు. మసిబొగ్గు వలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. త్వరగా. మసిబొగ్గు వలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. అసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్రపరచను. అసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్రపరపను. నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువని దెగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి గో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి గో రక్షక. దేవునికి మహిమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మీ నాయన దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు.
కొడితే ఆయన కొడతాడు, తిడితే ఆయన్నే తిడతాడు. ఆయనకు భయపడి ఎడిపోతావు? ఆయన గాక నిన్ను ప్రేమించేవాడు ఎవడున్నాడు? ఆయన గాక నీ యోగక్షేమాలు కోరేవాడు ఎవడున్నాడు? ఆయన గాక నీ మంచిని ఆశించేవాడు, నీ ఎదుగుదలను, నీ మహిమను, నీ అభివృద్ధిని, నీ ఔన్నత్యాన్ని ఆశించేవాడు ఎవరున్నారు? నాకు చెప్పు. ఎవరన్నా ఉంటే నేను కూడా వస్తా, ఇద్దరం కలిసిపోదాం. ఒక్కడున్నాడా? తన్నినా, తిట్టినా, కొట్టినా, దగ్గరకు తీసుకున్నా, ముద్దాడుకున్న ఆయనేగా మనకు దిక్కు. మన నాయన ఆయనేగా. ఎవరయ్యా మన నాయన? ఆయనేగా. ఆయన యుద్ధకు రావడానికి ఇక నీకు భయము లేదు. రెండవది, నీవెదుర్కొంటున్న ప్రతికూలతలో కూడా ఇక నీకు భయము లేదు. ఎందుకనగా రాత్రి చెప్పి తిని సమస్తము కూడా మీ నాయన ఒక ఉద్దేశం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారమే మన పరిస్థితులన్నీ కలిపి రప్పిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా మనకి ఏది సంభవించటం లేదు. ఇప్పుడు చెప్పండి, భయపడదామా? భయంలో బ్రతుకుదామా? ఇప్పుడు ఇక భయపడటం వలన వచ్చే ప్రమాదాలు ఏంటో మచ్చు తునకలాగా కొన్ని అందిస్తాను, రాసుకోండి. ఇక ప్రార్థన చేసుకుందాం. నంబర్ 1, భయపడుట వలన ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా ఉండునన్నాడు. ఇక భయం నుంచి విడుదల పొందాలంటే విశ్వాసం ఒక్కటే మార్గం. యెహోవా యందు నమ్మిక యుంచుటయే దేవుని యందు విశ్వాసం ఉంచుట. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సురక్షితముగా ఉంటాడు అన్నాడు. చాలా బరువైన మాట అది. మనం క్యాజువల్గా చదివినప్పుడు అకాయ్ లేకలే అయిపోతుంది కోటం. స్తోత్రం చెప్పు, 2 చేతులే చెప్పు. నువ్వు కనపడుతున్నావు నాకు, అదే పొజిషన్లో ఉన్నావు నువ్వు. మళ్ళీ సరి కూర్చోలే, 2 చేతులే స్తోత్రం చెప్పు. ఇప్పుడు కలింది. అయిపోయిందాక కోవటం, ఇంకెక్కడాక ఇంక లేచిపోవాలి. రాజాపేట పని ఉంది. భయపడుట వలన ఏమొచ్చును? యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు, నమ్మిక ఉంచువాడు. సురక్షితంగా ఉండాలంటే ఏం కావాలి బ్రదర్? విశ్వాసం ఉంచాలి. భయం వల్ల ఉరేసుకుంటే ఏమైద్ది? మెడకు ఉరి పడితే ఏమైద్దా? కాలికి ఉరి పడితే కథలు లేవు, మెడకు పడిందంటే పోతావు. ఇది 2 విధాల ఉరి. భయం ముందుకు పోనీయదు, అలాగని ప్రశాంతంగా బతకనీదు, సావగొడుతుంది. వచ్చిన మరి భయం రాకుండా ఎట్లుంటుందంటే, నీవు విశ్వాసము కలిగి ఉన్నావా లేదా? ఆ విశ్వాసం నాకు బోల్డ్ అంత ఉంది సార్ అంటే, మరి విశ్వాసము భయము 2 కలిసి ప్రయాణం చెయ్యవు. బాయ్ వినో, విశ్వాసము భయము 2 కలిసి ప్రయాణం చేయవు. భయమున్న దగ్గర విశ్వాసము లేదని అర్థం. విశ్వాసమున్న దగ్గర భయమునకు తావు లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు అర్థమైతే, దేవునిడల నీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఎందుకంటే భయము అనేది శిక్ష, దండన ఉంది అన్నాడు. మనం శిక్షలో ఉన్నామా, రక్షణలోకి వచ్చామయా? అందరు చెప్పండి. మరి రక్షణలోకి రావటం అంటే అర్థం ఏంటి? శిక్ష నుంచి. మరి శిక్ష నుంచి అయితే తప్పించుకున్నావు, కానీ భయం నుంచి విడుదల పొందలేదు. మరి భయం శిక్ష అంటున్నాడు అంటే, భయపడ్డవాడు ఇంకా రక్షణలోనికి రాలేదు. భయములో బ్రతుకుతున్న వాళ్ళు ఇంకా రక్షణలోనికి రాలేదు. ఒరిజినల్గా నువ్వు రక్షణలోనికి వస్తే భయానికి తావు లేదు. అదేదన్నా కానీ దేవుడు ఇష్టపడడండి భయపడటం. ఇష్టపడటం. నాకు భయపడి తోటలో దాక్కున్నావా, స్వరం విని భయపడి దాక్కున్నా. సహజంగా మనుషు నైజం ఏంటో తెలుసా? అందరూ నాకు భయపడాలి అనుకుంటారు. అందరూ నన్ను చూస్తే గడగడలాడిపోవాలి, నన్ను చూస్తే పరారైపోవాలనుకుంటారు. నాకు అట్లాగా హడావుడి పడుతుంటే కోపం నాకు. కొంతమంది నేను కనపడగానే వెంటనే షేక్ మస్తానం అయిపోతారు. అర్థమైందా? అంటే ఏంటి? హడావుడి పడుతూ ఉంటారు, షేక్ మస్తాన్ అవుతుంటారు. నేను అంటాను, ఎందుకు జంతువుని చూసినట్టు ఏంటి హడావుడి పడతావు? ఎందుకు ఏంది? పాపం పిచ్చి తల్లి, సడన్గా టర్నింగ్ తిరిగాను,
సైకిల్ 2 చేతులు వదిలిపెట్టి వందనాలు చెప్పి డమ్మమని పడింది. నేను ఎప్పుడన్నా కొట్టానా? నేను కనబడ్డప్పుడు వందనాలు చెప్పకపోతే పట్టుకొని పోతాను ఎప్పుడని చెప్పాను? నేను చెప్పలేదు కదా. కానీ ఏం చేద్దాం, గౌరవంతో కూడిన భయం. 2 చేతులు వదిలిపెట్టి వందనాలు అన్నది, సైకిల్ ఆగిద్దా? పడింది. ఈలోపు నేను ముందుకెళ్ళా. నేను ఆపి వచ్చేసరికి మళ్ళీ లే సైకిల్ తీసుకొని పోతాను, వెనక్కి చూసుకుంటా. పిచ్చి తల్లి. తర్వాత చెప్పా, ఎందుకురా అంత టెన్షన్ పడ్డావు నన్ను చూసి? ఎందుకమ్మా అంత భయం? శాలేమనంటే చనువు కదరా, స్వతంత్రం కదరా, భయం ఎందుకమ్మా? ఏమన్నా నిన్ను చూస్తే నాకు భయంగా ఉంటుందన్నా. ఏమండి, గౌరవాన్ని బట్టి ఎక్కడ అమర్యాదగా నడుచుకోకూడదు అన్నముందని ప్రేమను బట్టి భయపడతా ఉంటారు. నేను అంటున్నాను, గౌరవనీయంగా ఉండాలి, భయంగా ఉండాలి, తప్పులేదే. కానీ అది గౌరవంతో కూడిన భయం. కానీ శిక్ష అనే భయాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే 2 పక్కనే చెప్పాడు. శిక్ష, దండనతో కూడిన భయం, దండన లాంటి భయం ఉంది, రక్షణకరమైన భయం ఉంది. ఆ భయాన్ని గురించి సామెతల్లో ఇటుపక్క చెప్పాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. అంతే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. ఇటుపక్కేమో భయపడుట వలన ఉరి వచ్చును అన్నాడు. అంటే అటుపక్కేమో రక్షణకరమైన భయము, ఇటుపక్కేమో దండనతో కూడిన భయము. ఈ భయము నుంచి విడుదల పొందమని మనకు చెప్తున్నాడు, ఆ భయాన్ని మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. భయములో 2 రకాలు ఉంది బ్రదర్స్. ఒకటి దండనతో కూడిన భయము, దండనైన భయము. రెండవది రక్షణకరమైన భయము. ఇది దేవుని యందు, దైవజనుల యందు మనం కనపరిచే భయం. స్తోత్రం. ఇప్పుడు సహజంగా పోలీసు వాళ్ళు కనపడ్డప్పుడు మనం భయపడతాం. పోలీసు వాళ్ళు కనపడితే భయపడతాం సహజంగా. దేనికి భయపడతాం చెప్పండి? ఆయనంటే గౌరవం, అభిమానం, ప్రేమ, ఆప్యాయతను బట్టే. ముందే పోలీసోడు యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు, అధికారం ఉంది, పట్టుకొని బాధినా దిక్కులేదు. ఎందుకు వచ్చిన గొడవ? నమస్తే సార్ అంటే పోయిద్ది, మంచోడైనా కాకపోయినా. అవునా? అదేమో దండన, ఇష్టం లేకపోయినా నమస్తే సార్. కానీ ఇది దేవుడు కనపడ్డా, దైవజనుడు కనపడ్డా భయాన్ని కనపరిచేది. ఇది రక్షణకరమైనది, ఆప్యాయత, అనురాగం, ప్రేమను బట్టి కలుగున్నది. అక్కడ పవిత్రమైన ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అంటే శిక్ష అంటే దండనకు సంబంధించిన భయం ఉండదు. మరి ఏ భయం ఉంటుంది? పవిత్రమైన భయం, దేవుని అందలి భయం, గౌరవంతో కూడింది. అందులో మళ్ళీ చనువు ఉంది, భయం కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. ఎవ్వరికి చెప్పుకోలేనివి కూడా నాకు వచ్చి చెప్పడానికి ఇష్టపడతారు. అవునా? నన్ను చూసి అంతసేటు భయపడి హడావుడయ్యేవాళ్ళు నాతో మాట్లాడాలని ఎందుకు పరితపిస్తారు? నాకు అర్థం కాదు. నేనంటే భయంగా, తమ్ముడు నేనంటే నేను సడన్గా నీకు కనపడితే నీకు ఎట్లుంటుంది? అమ్మో చాలేమన్నా. ప్రేమను గూర్చి గౌరవంతో భయం. అవునా? వెంటనే నువ్వు హడావుడైపోతావు. అలాగని నాకు దూరం అవ్వాలని ఇష్టపడవు. అన్నతో 1 గంట టైం దొరికితే బాగుండు, మనసారా మాట్లాడుకోవాలని ఉంది అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, ఇది భయం కిందకు వచ్చిద్దా, ప్రేమ కిందకు వచ్చిద్దా? కాబట్టి ఈ భయాన్ని ప్రేమ కోటలో నెట్టేద్దాం. అలాంటి శిక్ష, అలాంటి భయము ఒకవేళ మనం ఏ విషయంలోనైనా కలిగి ఉంటే, దేవుని సంబంధం విషయాలు మినహాయించి ఇతర ఏ విషయాన్ని గురించి మనం భయపడినా అది మనకు శిక్షట, దండనట. దాని నుంచి విడిపించడానికి నేను వచ్చి ప్రాణం వల్ల పెట్టి ఇంత చేస్తే మళ్ళా నువ్వు భయపడుతున్నావు ఎందుకు? నువ్వు దాస్యపాత్మను పొందావా, దత్తపుత్రాత్మను పొందావా? దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను పొంది అబ్బా తండ్రిని మొరపెడుతున్నప్పుడు ఇక నువ్వు భయపడటానికి తావులేదు కదా, దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా, పరిస్థితులను ఎదుర్కోవటానికైనా. కాబట్టి భయపడొద్దు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరానికి సరిపోయినన్నిసార్లు దేవుడు రాయించాడు.
భయపడకుడి, 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 భయపడకుడి. ఎందుకంటే ఈ భయంతోనే అశాంతి, ఆవేదన, దుఃఖం అన్నీ కలుగుతాయి నాడు దేవుడు. అలా పొందాలంటే ఒక్కటే మార్గం, విశ్వాసం ఉంచు. యేసును చూశాడు, నీళ్ల మీద నడిచాడు, గాలిని చూశాడు, మునిగిపోయాడు. మళ్ళీ చెప్పండి, యేసును చూశాడు, విశ్వాసంతో చూపు. చాలా క్యూసెక్కుల నీరుంది కాళ్ళ కింద, కానీ మునిగిపోలా. గాలిని చూశాడు, అవుట్. ఆ మాట ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభు వచ్చి ఆయన చేయబట్టుకొని లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? సందేహం ఉన్న దగ్గర భయం ఉంది. ఎక్కడుంది సందేహం? ఎక్కడ అనుమానం ఉందో, ఎక్కడ అవిశ్వాసం ఉందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉందో అక్కడ భయం ఉంది. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయం లేదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయము లేదు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయము లేదు. ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది. ప్రేమ విశ్వాసం కలిసి పనిచేస్తాయి. కానీ ప్రేమ విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు. మీరు చెప్పండి, ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉన్న దగ్గర ఏముండదో? ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే ఈ రెండు నీకు దీన్ని బట్టి కేవలం ఉరేనా? ఇంకా చాలా ఉన్నాయి. నంబర్ 1 ఉరి. నంబర్ 2 మునిగిపోతావు. మత్తయి సువార్తలో పేతురు మునిగాడు, భయపడి మునిగిపోతావు. నంబర్ 3 ఫైనల్గా ఈ భయము, ఈ పిరికితనం నరకానికి కూడా తీసుకెళ్ళిద్ది. ప్రకటన గ్రంథము 21:8 రిఫరెన్స్ నోట్ చేసుకోమా, ముగిస్తున్నాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నాకు అర్థం కాదు, ఒకసారి చెప్పండి. వ్యభిచారులు అంటే వేరు, నరహంతకులు అంటే వేరు, మాంత్రికులు అంటే వేరు. పిరికితనం నరకానికి పోవటం ఏందండి? స్టార్టింగ్ ఆ మాటే ఉంది చూడు, రౌండ్ కొట్టుదాన్ని. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. అంటే నరకానికి పోతారన్నాడు. అంటే వ్యభిచారము, విగ్రహారాధన, అవిశ్వాసము అనే వాటితో ఈక్వలా పిరికితనం? ఈక్వల్టులు చేసుకుంటే వెళ్ళాలి కదా. వ్యభిచారం ఈక్వల్ టు నరహత్య, ఈక్వల్ టు అవిశ్వాసం, ఈక్వల్ టు మాంత్రికత్వం, ఈక్వల్ టు విగ్రహారాధన, ఈక్వల్ టు ఈక్వల్ పిరికితనం. ఎప్పుడన్నా ఆలోచించారా మాట? ఇప్పుడు చెప్పండి, పిరికితనం ముంచేస్తుంది నాశనంలో. పిరికితనం ఉరివేస్తుంది. కాళ్ళు కదలకుండా కాళ్ళకేస్తుంది, చేతులు కదలకుండా చేతులకేస్తుంది, ప్రాణం పోవటానికి మెడకేస్తుంది. ఈ భౌతిక నష్టాలే కాదు, ఆత్మీయ నష్టం ఏంటంటే ఆత్మ నరకానికి కూడా వెళ్ళుద్ది. అందుకే భయపడటం అనే దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొక భయం స్టార్ట్ అయింది. అమ్మో నేను భయపడతానేమో అని మీరు భయపడుతుంటారు. ఇంత ప్రమాదకరమైన భయం నాలో వచ్చిద్దేమో అని మళ్ళీ భయపడతారు. వెరైటీ. దేవునికి స్తోత్రం. అవునా? ఎట్లా చూసినా భయమే. మరి దీనికి ముగింపు ఎక్కడా? ఒక్కటే, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాని ప్రేమను నువ్వు ఎరుగుట, ఆయన యందు నీ విశ్వాసం ఉంచుట. అప్పుడు నీకు విడుదల. అలా ఆయన ప్రేమలో, ఆయన యందలి విశ్వాసంలో వేరుపారిన ఒకడు పాడాడు. ఏమని? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగిదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి
వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో నడిపితివే. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. ఇక లేండి, లేచి నేను ఆమె నన్నాక పాండి. చెప్పండి, ఎంతమందికి భయంగా ఉంది? సౌలు ఏమన్నాడో తెలుసా? సౌలా, అమాలేకులను హతం చెయ్యి, సమస్తాన్ని నిర్మూలపరచని చెప్తే రాజును బతకనిచ్చావు, ఎడ్లని ఆ పశువుల్ని తెచ్చుకున్నావు. ఎవడు చేయమనండి నీ పని? ఎందుకు చేశావు అని సమూయేలు అడిగితే సౌలు ఏమన్నాడు తెలుసా? జనులకు జడిసి భయపడినందున నేను యెహోవాకును నీకును విరోధముగా పాపం తెచ్చుకుంటుని అని ఒప్పుకున్నాడు. జనులకు జడిశాడట. జనాలు చెప్పినట్టు చేయకపోతే రాజు పోస్ట్ ఊస్టైపోతుందని ఫీల్ అయ్యాడు. అవును, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేవుడా జనమా? అందరూ చెప్పండి. మరి ఎవరికండి భయపడాలి? ఇప్పుడు అధికారం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నీకేదో వ్యాపారము, లేదా నీకేదో ఉపాధి, ఏదో నీకంటూ ఒకటి దొరికింది, దేవుడు కృపతో ఇచ్చాడు. జనం కాదుగా, నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు, నిన్ను నడిపిస్తుంది దేవుడు, ఇంతవరకు నీ మనుగడ సాగుతుందంటే దేవుడు. అంతా దేవుడు కదా. జనములకు భయపడనేలా, జనములను గురించి ఆలోచించనేలా, దాన్ని బట్టి పిరిగి బారనేలా, కృంగిపోనేలా, కలత చెందనేలా, దిగులు నొందనేలా, ఏడవనేలా. సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కుట్రలు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనవాడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది. పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు. మరి సైతాను దయ్యాలకు రాజు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు, మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు క్యా కర్తే హై భాయ్? बोलो क्या करते? कुछ भी नहीं करते. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు. పెద్ద పనికి మనం పూనుకున్నాం. అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో అని భయపడడానికి దాస్యపాత్మను పొందామా? దత్తపుత్రాత్మను పొందాం. నాన్నకు చెప్దాం సమస్తం.
నాన్నకు అప్పచెప్దాం. వాడు ఎక్కడ కదిలిన వాడిని ఒక తొక్కు దొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా. వాడు ఆటలు వాడు ఆడుతుంటే, వాడు నాటకాలు వాడు వేస్తుంటే నాన్న చూస్తా కూర్చుంటాడా? నాన్న చేతగానోడా, చేవలేనోడా? చంపినా సావులేనోడు మన నాన్న. రోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి. కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడొద్దు. ఆయన దగ్గర మనకు చనువు ఉంది, స్వతంత్రత ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు. భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు దేనికి బెండ్ అయ్యావో దాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కనుక దేనిని లెక్క చేయవద్దు. జబ్బ, అప్ప, మనుషుల, అధికారాల, పై అధికారి, కింద అధికారి, ఎవరిని కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవి అంతవరకే. కానీ అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమన్నా అయితే అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసాయి.